వెల్కమ్ టు రాజ్ న్యూస్. మధ్యప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలులో మంటలు చెలరేగానే వదంతులు అమాయక ప్రయాణికుల ప్రాణాలు బలితీశాయి. హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగిందన్న ప్రచారంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపేశారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆందోళనలో కొందరు బోగీల నుంచి కిందకు దిగి పక్కనే ఉన్న రైల్వే పట్టాల పైకి వెళ్లారు. అయితే అదే సమయంలో మరో ట్రాక్ పై వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 3 మహిళలు, ఓ చిన్నారి సహా 4 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలులో మంటలు చెలరేగాయనే వదంతులు అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలితీశాయి. హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగిందన్న ప్రచారంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపేశారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆందోళనలో కొందరు బోగీల నుంచి దిగి పక్కనే ఉన్న రైల్వే పట్టాలపైకి వెళ్లారు. అయితే అదే సమయంలో మరో ట్రాక్ పై వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 3 మహిళలు, ఓ చిన్నారి సహా 4 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.